సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇంకా ప్రజలు వాళ్ళ అజ్ఞానం వీడలేరు. కొంతమంది నకిలీ డాక్టర్ల చేతిలో పడి వాళ్ళు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. మీరు చూస్తున్న ఈ వీడియోలో మీరు చూడవచ్చు, కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి హుజరాబాద్ సంబంధించినటువంటి ఒక ప్రకృతి వైద్యశాలలో ఒక డాక్టర్ గారు ఈ నీళ్ళలో సంబంధించిన వీడియోలు ఇవి. సో ఆయన ఏం చేస్తాడంటే కంటి మీద వచ్చిన పొరలు చేతి పెట్టి పందు ఒక పసరేసి ఉబ్బిన తర్వాత ఆ పెట్టి తీసేది మీరు చూస్తాను కదా. సో అదే ఆయన చేసే పని. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి టీసీఎంసీ అంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ డాక్టర్ సంబంధించినటువంటి ప్రకృతి వైద్యశాల మీద రైడ్ చేసిళ్ళు, తనిఖీలు చేసి అసలు ఆయన డాక్టరే కాదు, ఆయనకు పట్టా లేదు, ఎందుకు ఇలా చేస్తాడని చెప్పేసి, మీరు ఎందుకు వస్తారని చెప్పేసి అక్కడ ఆడి దగ్గరికి వచ్చినటువంటి ట్రీట్మెంట్కి వచ్చిన అనేసరికి వాళ్ళు ఒకసారి షాక్ అయ్యారు. వాళ్ళు కంటి మీద పొరలు ఎవరు తీయాలి, ఎలా తీస్తారు వాటిని ఒక్కసారి మీరు యూట్యూబ్లో కొట్టా కూడా మీకు వస్తాయి. దానికి ఒక క్వాలిఫైడ్ డాక్టరు, దానికి ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది. సో అవన్నీ ఎలా తీస్తారు అనేది పుస్తకాలు చదివిన నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్గా చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి ఆయన తీస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఏదో కళ్ళలో పసుపు ఎత్తాడు, చేతికి ఒక క్లాత్ పెట్టుకున్నాడు, తీస్తాడు. మరి దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంది, చిన్నారులు కూడా, చిన్న పిల్లలు కూడా ఆ అమ్మాయి ఎలా ఏడుస్తాను చూడవచ్చు. రేపైనా జరగడానికి జరిగి ఆ కళ్ళు పోయినాయి అనుకో, దానికి ఎవరు బాధ్యత ఇస్తారు? సరే నీకు వచ్చే 500, 1000, 2000 ఎంత ఫీజు ఎంత నాకు తెలియదు, కానీ వాటి కోసం కక్కుర్తి పడి ఇలా ప్రజల ఆరోగ్యంతో వాళ్ళ ప్రాణాలతోటి చెలగడం మాడుతున్న ఇలాంటి డాక్టర్లు ఏం చేయాలి? వీళ్ళపైన ఇప్పుడు స్టేట్ మెడికల్ ఏదైతే తెలంగాణ వైద్య మండలి ఉందో వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే చాలామంది గగ్గోలు పెడతా ఉన్నారు, మా మీద దాడులు చేస్తాను, మమ్మల్ని ఆగం చేస్తాను, అరాచకం చేస్తాను, ఇబ్బంది పెడతాను అని చెప్పేసి పిచ్చిగా మాట్లాడతాను, సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడతాను. మరి వీళ్ళని ఏం చేయాలి చెప్పాలి. సో ఈయన మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, రేపు జైలు కూడా పోతాం. ఇలాంటి నకిలీ వైద్యుల చేతిలో పడి మీ ప్రాణాలను పోగొట్టుకోవద్దు అని ఈరోజు అందరి టీవీ కూడా ప్రజలను కోరుతూ ఉన్నది. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చేసే దాడులు సరి అయినాయే అని నేను చెప్తా. ఎందుకంటే నకిలీ వైద్యులు వచ్చిరాని వైద్యం చేసే వారి చేతిలో పడి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏముంటుందంటే పెద్ద ఆసుపత్రికి పోతే ఆడ ఫీజులు ఎక్కువ అయితే కావచ్చు, ఇబ్బందులు అయితే కావచ్చు, తర్వాత ఇంకో ఆసుపత్రికి పోతే వాళ్ళు టెస్టులు స్కానింగ్ లెటర్ కావచ్చు అనుకుంటారు. కానీ అందరు డాక్టర్లు అలా ఉండరు. మీకు ఏదైతే జబ్బు వచ్చిందో, మీకు ఏదైతే ఇబ్బంది అయితే ఉందో అది మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పోతేనే తెలుస్తుంది. ఎందుకంటే ఇలా నరాలు కావచ్చు, కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, తలకాయ కావచ్చు, ఇలా ఒక్కొక్క పాటకు ఒక డాక్టర్ ఉన్నాడు. కానీ వాళ్ళకు సంబంధించిన చదువు అదే కాబట్టి నీకు వచ్చిన ఇబ్బంది మీరు ఆయన చెప్పినప్పుడు వాళ్ళు గుర్తించి మరి దానికి మందులు వేయడమా, లేకపోతే నిజంగా ఆపరేషన్ అవసరమా, లేకపోతే ఇంకేం కావాలనేది వాళ్ళు చెప్తారు వాళ్ళు. సో అలాంటి డాక్టర్లు ఎవరైనా పొరలే, ఏ ఆసుపత్రిలో పోలా, మీరు ప్రభుత్వ ఆసుపత్రికి పోతారా, ప్రైవేట్ పోతారా మీ ఇష్టం. కానీ ఇలాంటి నకిలీ వైద్యులను మాత్రం నమ్మి మీ ప్రాణాలను వాళ్ళ చేతిలో పెట్టొద్దు. ఈరోజు అందరి టీవీలో కోరేది ఒకటే, ఇలాంటి వాళ్ళకు సంబంధించిన ఇంకా సమాచారం ఉంటే ఇటు మాకు అందరి టీవీ తెలియజేయండి, తర్వాత అటు వైద్య మండలికి కూడా తెలియవచ్చు, పోలీసులకు కూడా తెలియవచ్చు. సో మొత్తానికైతే ఇది జరిగింది. హుజరాబాద్ సంబంధించినటువంటి పట్టణంలో ఈ యొక్క ప్రబుద్ధుడిని మరి ఈరోజు ఎఫ్ఐఆర్ చేసిళ్ళు, జైలు కూడా పంపిస్తున్నారు తెలంగాణ స్టేట్ మెడికల్ అధికారి. సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇలా వైద్య మండలి అంటే, ఇలాంటి నకిలీ వైద్యులను నమ్మకండి, పూర్తి స్థాయిలో మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎవరైనా పొరలే అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండండి. నకిలీ వైద్యుల చేతిలో పోయి మీ ప్రాణాలను, తర్వాత అటు పోతే మీ పైసలను పోగొట్టుకోకండి. మేము చెప్పేది ఒకటే, తర్వాత మీ ఇష్టం. తస్మాత్ జాగ్రత్త.